సభాధ్యక్షుడు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు గతంలో స్పీకర్గా అసెంబ్లీ స్పీకర్గా పనిచేసినటువంటి బలహీన వర్గాల నాయకుడు, ఇప్పుడు శాసన మండలి కూడా చైర్మన్గా ఉన్నటువంటి మధుసూనాచారి గారు, అంతేకాదు దిక్కులేని ప్రజానికానికి ఏ రకమైనటువంటి ఒక దిక్సూచిగా పోవటానికి వీల్లేనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ బడుగు బలహీన వర్గాలకి, అట్టడుగు వర్గాలకి నేనున్నానని ముందుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత, ముఖ్యంగా మరి తమ్ముడు తిరుమార్ మల్లన్న గారు, అదేవిధంగా ప్రభాకర్ నా క్లాస్మేట్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అక్క మిసెస్సా ఇద్దరు కూర్చుందా డయాస్ మీద? ఓకే 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 అక్క మన పేరు కుల ఉమా గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది, కానీ ఏదైనా సాధించవచ్చు అనుకునేటువంటి ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం, దాన్ని అమలు చేయటంలోనే మన జాతులన్నీ ఫెయిల్ అవుతూ ఉన్నాయి. సోదర, ఒక విషయాన్ని సందర్భంగా మీరు వినాలి. ఇప్పుడు తిరుమార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఏ పరిస్థితుల్లో కూడా నేను గెలుస్తాననేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆలోచన విధానంతో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో, ఎవరితో పోటీ, అగ్రవర్ణాలు, డబ్బున్న వాళ్ళు, ఏదైనా మేము చేయగలుగుతాం అనుకుని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి ఎదురు తిరిగి మరి వారు గెలిచినటువంటి మన తిరుమార్ మల్లన్న గారికి అందరి చప్పట్ల ద్వారా ఏం చప్పట్లు కొడుతున్నాయా? బీసీల చప్పట్లు గిట్లుంటాయి. ఇంకా కూడా ఆడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. సోదరులారా, సోదరి మల్లారా, ఒక విషయాన్ని మీరు అంతా గమనించాలి. అసాధ్యమైంది ఏది లేదు, అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఉదాహరణకి నేను 6 సార్లు గెలిచా. ఈ 6 సార్లు గెలవడానికి కారణం మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం తప్ప మరొకటి కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. డబ్బులు ఉన్నోని కాదు, అగ్రకులం కాదు, ఒక దళిత కులం నుంచి 6 సార్లు గెలిపించిన మా తమ్ముడు కూడా 6 రోజులు చాలామంది వచ్చి చూస్తున్నాను నేను. సోదరులు, ఒక విషయం గమనించాలి. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ప్రజల ఓట్ల ద్వారానే మనం సాధించుకోగలిగితేనే ప్రజాస్వామ్యంలో మనకు విలువ ఉంటుంది. ఇప్పుడు 6 సార్లు ఎట్లా గెలవగలిగాను? ఒక కాలంలో నాకు టికెట్ కూడా రాలేదు. అగ్రవర్ణాలు అంతా కలిసి నాకు టికెట్ రాకుండా చేసినప్పుడు ఇట్లా నామినేషన్ వేస్తే బంపర్ మెజార్టీతో గెలిచాను. ఆ గెలిపించే దాంట్లో మా మల్లన్న గారు కూడా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను తెలుగుదేశంలో మంచి ఊపులో ఉన్న కాలంలో తమ్ముడు తుర్కపల్లి మండలంలో మన విద్యార్థి కమిటీకి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేసిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరుల, ఒక విషయాన్ని మీరు అంతా గమనించాలి. అసలు ఓటు విలువ ఎంతుందో ఒకసారి ఆలోచించారా? మన పేద ప్రజలు ఆలోచించగలుగుతున్నారా? ఆలోచన లేదు. ఒక ఓటు విలువ ఎంత అంటే నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు ఉన్నారు, ఇవాళ ఎవరు ఉన్నారు? సభ్యమే. మరి రేపు ఇంకెవరైనా కావచ్చు,
అంటే ఎవరు మారుస్తున్నది? ఓటు. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం ఓటు. అది ఉన్నోనికైనా లేనోనికైనా ఎవరికైనా ఒకటే ఓటు. ఆ ఓటు వేయటం మనం తన్నులు తినటం, ఆ ఓటు వేయటం మనకు నష్టం జరుగుతుందని చెప్పటం, ఆ ఓటు వేయటం మన బాధలు ఇబ్బందులు అదేవిధంగా ఉండటం. కారణం ఏంటి అంటే విచక్షణ లేకుండా ఎవరికంటే వాడికే ఓటేసి మనం అనేక రకాల చిక్కుల్లో పడుతున్న విషయాన్ని మీరంతా గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బడుగు బలైన వర్గాలు ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంత ఏకమైతే అసలు రాష్ట్రంలో జరగబోయేది ఏంటో మీరే ఆలోచించండి. ఇవాళ అధికారం అనేది పెత్తందారుల చేతుల్లో పెట్టి ఇవాళ పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరిస్తున్న అధికారం అంటే మనమే ఇస్తున్నాం. మనం ఇవ్వటం వల్లనే ఈ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అధికారం ఆలేరులో నాకు 5 సార్లు ఇచ్చారు. తుంగతుర్తిలో ఒకసారి పోటీ చేసి గెలిచాను. ఆలేరు నియోజకవర్గంలో ఏ వ్యక్తిని అడుగు, ఏ పార్టీ వారిని అడుగు, ఎవరినన్నా అడుగు, మోత్కుపల్లి నరసింహులు మాకు దేవుడు అని చెప్తారు. మోత్కుపల్లి నరసింహులు మాకు టైగర్ అని చెప్తారు. కారణం మనం పనిచేసినటువంటి విధానం ప్రజలకు మెప్పు పొందిన విషయంగా ఈ సందర్భంగా ఒక సందర్భంలో ఇండిపెండెంట్గా గెలిచిన విషయాన్ని మీరు మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సోదరుల ఏది ఏమైనా ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే నా మనసులో ఉన్న మాట, నేను ఈ 40 సంవత్సరాలలో చేస్తున్నటువంటి పోరాటం, ఏ వర్గాల మీద పోరాటం చేస్తున్నాడో నల్లగొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో అని అదిరించి బెదిరించి శక్తితో ముందుకు సాగినటువంటి ఏకైక నాయకుడిగా బతుకుతున్నాను. ముఖ్యంగా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా. ఒక సత్తా కలిగిన నాయకుడు మళ్ళా మా ఆలయం నుంచే పుట్టాడు. ఒక బలమున్న నాయకుడు, ఎవరినైనా సరే ఎదిరించే నాయకుడు, ఈ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుందో ముందే చెప్పినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాల నాయకుడుగా గుర్తింపు పొంది ముందుకు సాగుతున్న నాయకుడు మన మల్లన్న గారని సందర్భంగా తెలియజేస్తాను. నేను ఆల్తు ఫాల్తు గారు అయితే నేను మీటింగ్కి రాను. ఓసార్లు మోత్కుపల్లి నరసింహులు గారు తెలియకపోతే తెలుసుకొని ఆల్తు ఫాల్తు గారు మీటింగ్ పెడితే నేను అసలు రాను. 100 సార్లు ఇచ్చినా రా, ఏ పోరాని సంగతి నాకేం తెలియదు. కానీ ఆయన ఉపన్యాసాలు విన్నాక, ఆయన పోరాట పటిమ ఎమ్మెల్సీ సాధించుకోవడమే కాదు, మీ ఓట్లే వద్దా నాకు, నా బీసీలో ఓట్లు చెప్పిన మొగోడు ఎవరైనా ఉందా? సభ్యులమే చేతులు ఎవరు చెప్పండి, ఉన్నాడా ఎవరైనా? ఈ రాష్ట్రంలో ఎవ్వరు లేడు. బలహీన వర్గాలకు నేనున్నా. ఈ బలహీన సాగలి, మంగలి, కుమ్మరి, ఈ అన్ని కులాలకు ఈ విడదీసి చెప్పుడు కాదురా బాబు, బీసీ కులం అని చెప్పిన ఏకైక నాయకుడు సరిగా చెప్పొచ్చిందే మల్లన్న. మొత్తం కులాలు కలిపి బీసీ కులం పేదల కులం అని చెప్పినటువంటి నాయకుడు మన తీర్మానం మల్లన్న సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉన్నా. నేను నాకు 70 ఏళ్ళు వచ్చినాయి. మా ప్రభాకర్ కూడా నాతో పాటు చదువుకున్నాడు, ఆయనకు 70 ఏళ్ళు వచ్చినాయని చెప్తున్నాడు. సోదరులారా, వాస్తవంగా ఇవాళ ఈ మీటింగ్కు రావడానికి కారణం ఆయనకున్న సత్తాన్ని ఇంకా నిలబెట్టేందుకే నేను ఈ మీటింగ్కి వచ్చానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మాట అంటే వెనుకకు పోయే పరిస్థితి కాదు. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా. ఇవాళ దళితుల్లో కూడా విపరీతమైన చైతన్యం వచ్చింది. ఇలా దళితులంతా కూడా ఎందుకు మనం నష్టపోతున్నాం, మనం ఓటు సరిగా వేయకపోవడం వల్లనే ఎవరికి వెయ్యాలనో వారికి వేయకుండా మనమే నష్టపోతున్నాం అనేటువంటి ఆలోచన ఇలా దళిత వర్గాల్లో వచ్చింది. ఈ దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాలంతా ఐకమత్యం చేద్దాం, మల్లన్న కండగా నిలబెడదామని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మల్లన్న ఏదో ఆలోచన చిన్నగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మొన్న మిర్యాలగూడలో మీటింగ్ పెడితే కూడా బ్రహ్మాండంగా
జనమంతా బహిరంగ సభను విజయవంతం చేశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాజకీయాలకు కావాల్సింది విచక్షణ. ఓటు మన చేతుల్లో ఉన్నది, ఎవరికి వేద్దామనే ఆలోచన ఓటర్కు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా తీసుకురాగలిగినాడే మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమే 100%లో 50% ఒక భాగం, మిగతా 50%లో అన్ని వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరికీ ఒక భాగం. ఆ పైన ఉన్నటువంటి 50%లో 6% ఉన్న వాళ్ళకి 50%, 80% ఉన్న వాళ్ళకేమో తప్పుడు 50%, 80%, 85% ఉన్న వాళ్ళకేమో 50%, 6% ఉన్నోడికేమో 50%. ఇది ఎంతవరకు కరెక్టే? చదువు లేని కాలంలో అంటే నష్టపోయినాం, ఇలా చదువుకున్నాక కూడా నష్టపోతున్నామంటే ఇది బుద్ధి తక్కువ వేషమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చెప్పి కొట్టవలసిన అవసరం ఉంది. దీన్ని ఎందుకు ఆలోచించలేదు నాయకుడు? ఏ ప్రభుత్వమైనా మోసం ఎవరు జరుగుతుందంటే బీసీ ఎస్సీలకే జరుగుతూ ఉన్నది, ఈ పేద వర్గాలకే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఎందుకు జరుగుతూ ఉందని సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి కారణం ఏంటంటే మనం ఆలోచన చేయకపోవటం, మనం ఐకమత్యంగా లేకపోవటమే ఇవాళ దానికి కారణమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరి ఇంటికి పోయేటోని కాదే, ఎవరి ఇంటికి పోను. మీరు ఎవరన్నా అడుగు, ఏం మధురాచార్య గారు, నేను ఎవరి ఇంటికి పోను. నా విలువ నాకు ఉంటేనే నేను పోతే తప్ప నేను ఎవరి దగ్గర పోయేటోని కాదు. కానీ తీర్మానం వల్ల ఇంటికి నేనే పోయినా. మొగోడు తమిళ మొగోడు అని చెప్పిన ఒక మొగోడు ఇంటికి వచ్చా, నేను ఒక మొగోడు ఇంటికి వచ్చినా అనే తృప్తి నాకుంది. మీలాంటి వాడు ప్రోత్సహిస్తే జాతికి మేలవుతుందని మీ దగ్గరికి వచ్చిన తమ్మని చెప్పినాను. ఎవరిదోడు కాలు మొక్కే కానీ ఉన్నాడు, ఎవరిదోడు కాలు మొక్కే కాదు. అయ్యా భాగ్యం బయటనేమో పేద రూపాయలు అది ఓడే తిట్ట. ఇది బంద్ చేయగల తమ్మి, ఇదంతా బంద్ చేయండి. మీరు తలకాయ వచ్చేది బంద్ చేయండి. తల వంచకుండా నల్గొండ జిల్లా రాజకీయాలలో 30 సంవత్సరాలు అంటే మొత్తం రాజకీయాల్లో 40 సంవత్సరాలు కొనసాగుతున్న ఏకైక వ్యక్తి మోత్కుపల్లి నరసింహని సందర్భంగా తెలియజేస్తారు. ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు ఆరామై, ఒక ఇంట్లో 2. అంత మీద బతుకు చేస్తే మరి పేదలంతా ఏం కావాలి? పేదోడికి రాజ్యాధికారం చేయటం రాదా? రాజ్యాధికారం ఎన్టీ రామారావు దయవల్ల బడుగు బలహీన వర్గాలకు చైతన్యం వచ్చింది ఎన్టీ రామారావు గారి దయవల్ల. ఎవడు కూడా చేయలే. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు మేలు చేసేది, రాజ్యాధికారం ఇచ్చేది నేర్పిన పార్టీ అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే మళ్ళా చెప్తా ఉన్నా, మళ్ళా 2 పార్టీలే ఉన్నాయి జెండాకు, 3వ పార్టీ ఎల్లోది కూడా పెట్టవయా అని చెప్తా ఉన్నా. తప్పుడు ఏదేమా పసుపు పచ్చదే కాబట్టి వల్ల అది కూడా పెడితే ఓ శుభసూచకం. నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థను మొత్తం మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు ఆలోచన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మళ్ళీ నాకు సంపూర్ణమైన మద్దతు. నేను ఇంతకుముందే చెప్పాను, సరే నేనే చేయాల్సినటువంటి పని అవసరం లేకుండా నా తమ్ముడు మా చేతుల మీదుగా ఎదిగినటువంటి వ్యక్తి, నా నాయకత్వంలో ఎదిగినటువంటి తమ్ముడు ఇవాళ ఎమ్మెల్సీ గెలవడమే కాదు, ఛాలెంజ్ చేసి ఒక వర్గం ఓట్టే వద్దని చెప్పినటువంటి ఏకైక నాయకుడు. అటువంటి నాయకుడికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరే చెప్పండి, ఉందా లేదా? కాబట్టి ఇవాళ మీకు ఇంకో మాట కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏది ఏమైనా రాజకీయాల్లో బలహీన వర్గాల నాయకుడిగా నిలబడమే కాదు, ప్రభుత్వంలో కూడా ఇలా సేవ తీసుకోగలిగినటువంటి స్థాయిలో ఎదిగిందా లేదా మీరు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.
అట్లా కాదు, ఆయన బీసీ బీసీ కిందకే వస్తుంది అంటే అక్కడ ఓసీ ఇక్కడ బీసీ, అదే అదే కులం, కానీ అక్కడ ఓసీ ఇక్కడ బీసీ. ఏది ఏమైనా మీ అందరి దయ, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలి. రేపు ఎన్నికల్లో మీరంతా పోటీ చేయండి. ఇప్పటి నుంచే జనంలో వెళ్ళి మన కులాలందరినీ ఏకం చేసి గెలిచే దాంట్లో ముందుండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మల్లన్నకు మరొకసారి నా మద్దతు ప్రకటిస్తూ నా ఆశీర్వాదం వారికి ఉంటుందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, మత్స్యనాచారి బాగా చదువుకున్న పెద్ద ఆయన, అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైనటువంటి మరి ఆయనకున్న తెలివితేటలు ఉపయోగించి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో ఉన్నారు. అదే ఇంకా ఉమ్మక్క కూడా, ఆమె భర్త యూనివర్సిటీలో మాకు మంచి స్నేహితుడు, ప్రభాకరే కదా, మన లేలే ఈ ప్రభాకర్ కాదు, ఉమ్మక్క భర్త పేరు ఎవరు మేడం? ఓకే 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 కూర్చో. మాకు మంచి స్నేహితుడు యూనివర్సిటీలో, అక్కగారు కూడా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. మా ప్రభాకర్ అయితే మన ఇద్దరం క్లాస్మేట్స్మే కానీ ఊరికే చెప్పేది. కాబట్టి అందరు చప్పట్ల ద్వారా మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో పెట్టాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూనే సెలవు తీసుకుంటాం. నమస్కారం.